నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇప్పుడు చూసుకున్నట్టయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అమ్మగారు ఎవరైతే ఉన్నారో విజయమ్మ గారు, తను కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఆస్తి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి వెళ్ళి ఇంతవరకు ఆస్తి పంపకాలు అనేవి జరగలేదని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. మరి దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఏదైనా గొడవ అసలు కంచికి వెళ్ళట్లేదు, అంటే ఎండ్ కార్డు పడట్లేదు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఆస్తి పంపకాలని అనుకోవచ్చా సార్? ఎందుకంటే విజయమ్మ గారు ప్రతిసారి ఇట్లా తెర మీదకి వచ్చేసి ప్రతిసారి ఇట్లా మాట్లాడడం అది కింద ఆ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాధ పెడుతున్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూడాలి సార్? ఎట్లా చూడాలంటే, ఇప్పుడు షర్మిలమ్మ గారి వివాహం ఎప్పుడైంది? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందర. అవును సార్. జగన్మోహన్ రెడ్డి గారి వివాహం కూడా రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే ఏమవుతుందంటే పరిచయాలు పెరుగుతాయి. మా అబ్బాయి ఏదో వ్యాపారం చేస్తున్నాడు, కొంచెం గైడ్ చేయండి అను, అది ఇది మా అమ్మాయి ఏదో చేస్తుంది అలా చేయమని చెప్తా ఉంటారు. పరిచయాలు పెరగడం వల్ల ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో బ్రదర్ అనిల్ కుమార్ ఒక మత ప్రబోధకుడిగా ఆయన రాజశేఖర రెడ్డి హయాంలో చాలా విస్తృతంగా ప్రాచుర్యం పొందారు. అది వాళ్ళకి జీవనోపాధి. ఓ వ్యాపారం అనుకోండి, దశమ భాగం ఇవ్వాలి దానికి వాళ్ళ మతాచారం ప్రకారం వాళ్ళు. అట్లాగే బయ్యారంలో కొన్ని గనులు షర్మిల గారికి లేకపోతే అనిల్ గారికి, బ్రదర్ అనిల్ గారికి కేటాయించడం జరిగింది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని వ్యాపారాలు, అవి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాపారాలు చేసుకుంటూ వచ్చారు. అవి దినదిన అభివృద్ధి చెందాయి. భారతీయ సిమెంట్స్ కానీ, సంటూర్ పవర్ కానీ, లేకపోతే సాక్షి పేపర్ కానీ. ఇప్పుడు విజయమ్మ గారు మాట్లాడుతుంది ఎట్లా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్తో సోనియా గాంధీతో విభేదించి బయటకు వచ్చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టింది యూపీ ప్రభుత్వం. అవి నిజమా అబద్ధమా, అది అవినీతి అవునా కాదా అని కోర్టులో తేలుతాయి. కానీ కేసులు ఎవరి మీద పెట్టింది? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టింది, షర్మిల మీద పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టినప్పుడు ఇవి అవినీతి, అక్రమంగా క్విడ్ ప్రోకోతో సంపాదించిన ఆస్తులు అని చెప్పి కేసులు పెట్టినప్పుడు ఆ ఆస్తులలో షర్మిలకి కూడా వాటా ఉన్నట్టయితే షర్మిలమ్మ ఏమనాలి, విజయమ్మ ఏమనాలి? ఈ ఆస్తులు కేవలం జగన్మోహన్ రెడ్డి కాదు, కూడా షర్మిలమ్మాయి కూడా ఉన్నాయి కాబట్టి ఈమెను కూడా జైలు వేయండి అని చెప్పాలి కదా. అప్పుడు విజయమ్మ మాట్లాడలేదు, గమ్మునున్నది. షర్మిలమ్మ మాట్లాడలేదు, గమ్మునున్నది. జగన్మోహన్ రెడ్డి ఏమో జైల్లో పోయి కటిక నేల మీద పండుకొని దోమలతో కొట్టించుకొని అవమానాలు, మానసిక క్షోభ ఎంత అమ్మా! చెయ్యని నేరానికి, ఇంకా కోర్టులో రుజువు కాని నేరానికి చిప్పకూడు తిన్నామని పవన్ కళ్యాణ్ లాంటోడు వచ్చి విమర్శిస్తే ఆ విమర్శలు ఎంత మానసిక క్షోభనిస్తాయి? అవన్నీ ఎవరు ఫేస్ చేసినారు? ఈ రాళ్ల దెబ్బలన్నీ ఎవరు తిన్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండి 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు నా ఆస్తులు నన్ను కూడా జైల్లో వేయండి, ఆయన తప్పు అయితే నాది కూడా తప్పు అని ఎవరు పోలేదు. విజయమ్మ పోలేదు, షర్మిలమ్మ పోలేదు. ఆయన కటిక నేల మీద పనుకున్నప్పుడు వీళ్ళ ఏసీ గదులలో రాజభోగాలు అనుభవించినారు, పంచభక్ష పరమాన్నాలు తిన్నారు. ఆయనని కాకులు గద్దలు పొడిచినట్టు అందరూ పొడుస్తూ ఉంటే సమాజం ఆయనని ఒక అవినీతి పరుడు, 1,00,000 కోట్ల దోపిడీదారుడు అని అంటుంటే వీళ్ళ మీద ఎవరు నిందలు లేవు కదా. కానీ రాళ్ల దెబ్బలు ఎవరు తిన్నారు? కానీ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు అసలు షర్మిల చేసిన పాదయాత్ర వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినాక ముఖ్యమంత్రి అయ్యారు కదా సార్. ఆమె కాంట్రిబ్యూషన్ లేదంటారా? ఇది చాలా చాలా తప్పమ్మా సార్. 3,000 కిలోమీటర్ల పైన ఆమె పాదయాత్ర చేసింది కదా సార్. ఆమె షర్మిలమ్మ పాదయాత్ర ఎప్పుడు చేశారు? జైల్లో ఉన్నప్పుడే చేశారు కదా. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఎప్పుడు ఉన్నారు? ఆ కేసు అయిన తర్వాత 2012 నుంచి 13 అంతేనా? 2014 ఎన్నికల్లో గెలిచిందా జగన్మోహన్ రెడ్డి? లేదు. షర్మిల పాదయాత్ర వల్ల గెలిచిన ఎట్లా చెప్తారమ్మా మీరు? అంటే అది తోడైంది కదా సార్. ఎక్కడ తోడైంది అమ్మా? గెలవలేదు కదమ్మా. విజయం ఓడిపోయారు కదమ్మా. విశాఖపట్నం ఎంపీగా విజయం ఓడిపోయారు కదా. షర్మిలమ్మ పాదయాత్ర వల్ల జగన్మోహన్ రెడ్డి సీఎం అని ఎట్లా అంటారమ్మా మీరు?
అంటే ఆమె కాంట్రిబ్యూషన్ ఏం లేదంటారా? ఆమె జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నారు కాబట్టి ఆమె పాదయాత్ర చేసింది. దానివల్ల పార్టీ ఏమి ఉపయోగపడలేదు కదా, పార్టీకి ఆమె పాదయాత్ర వచ్చి గెలుపు ఏమి సాధించలేదు కదా. మా అన్నకు ఓటేయండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడగలేదా సార్? అడిగింది. మరి మా అన్నకు ఓటేయండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అడిగింది, కరెక్టే. ఒక అన్నకి తమ్ముడుగా అట్లాంటి ఏమి కూడా అడుగుతుంది కదా. ఎవరు మన భారతిరెడ్డి మేడం గారు కూడా అడుగుతారు కదా, వైఫ్ అడుగుతారు కదా. అంటే రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసినప్పుడు విజయమ్మ గారు కూడా అడుగుతారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రచారం చేస్తారు కదా. ఇక్కడ ఒక విషయం సార్, షర్మిల గారు చేసినట్టు విజయమ్మ గారు చేయలేదు, భారతి గారు కూడా చేయలేదు. అసలు అయితే భారతి గారు కూడా చేయాల్సింది, కానీ చేయలేరు కదా సార్. ఓన్లీ ఇప్పుడు షర్మిల గారే అంత చేశారా అంటే అది ఒక గొప్ప విషయం అన్నట్టే కదా సార్. గొప్ప విషయం అంటే ఆ రోజున కుటుంబము అన్న రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి సపోర్ట్ చేయాలని చెల్లిగా సపోర్ట్ చేసింది. ఆమెకి తండ్రి తరఫున రావాల్సిన ఆస్తులు బ్రదర్ అనిల్ కుమార్ ఒక బ్రదర్గా ఆ స్థాయికి ఎట్లా వెళ్ళినాడు. కేఏ పాల్కి కోపం ఎందుకు రాజశేఖర రెడ్డి మీద? కేఏ పాల్ ని వెనక్కి నెట్టి బ్రదర్ అనిల్ కుమార్ ముందరికి వెళ్ళిన కోపము. కేఏ పాల్కి రాజశేఖర రెడ్డి మీద కోపం ఎందుకు? బ్రదర్ అనిల్ కుమార్ ని ఎక్కువ ఇంపార్టెన్స్ దొరికింది, కేఏ పాల్ వెనక్కి వెళ్ళిపోయినాడు. రాజశేఖర రెడ్డి వెళ్ళిండు కదా, అంటే ఇప్పుడు బ్రదర్ అనిల్ కుమార్కి వచ్చే దశం భాగంలో వాటా అడగాలనా జగన్మోహన్ రెడ్డి? బయ్యారం గనులు గవర్నమెంట్ మా స్టాండ్ మార్చుకుంది, గనులు వెనక్కి తీసుకుంది, అన్ని బ్యాడ్ లక్ అది. అంటే నేను ఏమంటానంటే రాళ్ల దెబ్బలన్నీ జగన్మోహన్ రెడ్డికా? ఆయన జైల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎవరు మాట్లాడలేదు ఎందుకమ్మా? మరి మేము కూడా మా ఆస్తుల్లో మాకు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ ఆస్తులు అయితే గుడ్ ప్రోకో ఆస్తులు మీరు అంటున్నారో అందులో మాకు కూడా వాటా ఉంది, మేము కూడా జైలుకి వెళ్తామని ఎందుకు మాట్లాడలేదమ్మా ఎవరు? ఈ రోజున ఒక్కొక్కటి ఈడీ ఇది అవినీతి కాదు అని కేసులు ఎత్తేస్తే అమ్మ ఇక పర్వాలేదు, ఇది కేసులు లేవు దీని మీద అని వాటా కోసం అడుగుతున్నారా? కేసులు ఉన్నప్పుడు ఏమవుతుందో ఏమో అని భయం ఉన్నప్పుడేమో మాట్లాడలేదు. ఇప్పుడు కేసులు లేవు, ఆధారాలు లేవు, ఇది అవినీతి కాదు అని ఒక్కొక్క కేసు పోతున్నా కొద్దీ అమ్మయ్యా ఇది అవినీతి డబ్బు కాదు, ఇప్పుడు వాటా అడుగుదాం. కేసులు ఉన్నప్పుడేమో ముందుకు రాలేదు అడగడానికి, జైలుకి పోవాల్సి వస్తుంది, కటిక నెల మీద పడుకోవాల్సి వస్తుంది, రేషన్ బియ్యం తినాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు ఎవడు మాట్లాడలేదు. అంటే రాళ్ల దెబ్బలన్నీ జగన్మోహన్ రెడ్డి తినాలా? అది అయిపోయిన తర్వాత ఈ రోజున గుర్తొచ్చిందా మీకు ఆస్తులో వాటా ఉందని? ఏం మాట్లాడుతున్నారమ్మా? ఒక ఆడపిల్ల పెళ్లి చేసి పంపిస్తే హిందూ సాంప్రదాయంలో అంతే కదా. అతను ఇప్పుడు బ్రదర్ అనిల్ కుమార్ ఒక బ్రదర్ అయినాడు, ఆయన ప్రచారం ఆయన చేసుకుంటున్నాడు, ఆయన ఆదాయం ఆయన చూసుకుంటున్నాడు. ఆయనకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోతే బ్రదర్ అనిల్ కుమార్కి అంత ప్రాచుర్యం వచ్చేదా? బ్రదర్ అనిల్ కుమార్ ఆదాయంలో అంటే ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కష్టపడి అంటే ఆయన వ్యాపారాన్ని పెంచుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారి కష్టం ఏం లేదా? వ్యాపారం స్థాపించుకుంది ఎవరు, దాన్ని మార్కెటింగ్ చేసుకుంది ఎవరు, దాన్ని ప్రమోట్ చేసేది ఎవరు, దాన్ని మేనేజ్ చేసేది ఎవరు చేశారమ్మా? ఇప్పుడు విజయమ్మ గారు చెప్పింది ఏంటంటే అప్పుడు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆశలు నలుగురు మన వాళ్ళకి సమానంగా అంటున్నారు కదా. మరి ఆ రోజున భారతిరెడ్డి గారు కూడా జైలు షర్మిలమ్మ కూడా నువ్వు కూడా జైలుపోమ్మా, అన్నొక్కడే జైలు ఎట్లా ఉంటాడు, నువ్వు కూడా ఇద్దరు ఉండండి, జైల్లో ఉండండి ఇద్దరు. ఆస్తులు నీకు కూడా వాటా ఉంది కదా, క్విడ్ ప్రోకో అంటే కేవలం జగన్ అన్నది ఒకటే కాదు, నీకు కూడా వాటా ఉంది కాబట్టి నువ్వు కూడా జైలుకి పోని ఎందుకు అనలేదు విజయమ్మ? అవినీతి రుజువైతే జైల్లో ఉండాలి, కటిక నేల మీద పడుకోవాలి, దోమలతో కొట్టించుకోవాలి, కేసు రుజువైతే జైలు రాజకీయ సమాధి అయిపోవాలి. ఏమనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి మీద కేసు ఉంటే కేసు కనుక రుజువు అయిపోతే జగన్మోహన్ రెడ్డి కారాగారంలోనే ఉంటే నేను రాజకీయంగా ఎదుగుదామని అప్పుడు సపోర్ట్గా ఉన్నావా? ముందు ఇవన్నీ ప్లాన్ చేసుకుని ఉన్నారా? ఎందుకు మౌనంగా ఉన్నావు ఆ రోజున అంటే ఇప్పుడు అంటే ఆస్తిలో జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆస్తిలో ముళ్ళున్నాయి, పువ్వులు ఉన్నాయి. ముళ్ళున్న వాటా నీకొద్దు, ఆ బాధలు, ఆ కష్టాలు, ఆ దెబ్బలు నువ్వు తినవు. వాటాలో కావాలంటావా? నీకు వాటా ఉంటే నువ్వు దెబ్బలు తిని కూడా సమానంగా తినాల్సింది. నేను కూడా దెబ్బలు తింటానని అంటే రాళ్ల దెబ్బలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి, పూల పాన్పులన్నీ షర్మిల గారికి వాటా కావాలన్నా? అడగటానికన్నా ఏమన్నా ఉండాలి కదా.
మీరేమనుకుంటున్నారు ఇక్కడ? నేనేమంటున్నా, ఏ రోజునైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద క్విట్ ప్రోకో ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెడితే అందులో నాకు కూడా వాటా ఉంది, నా మీద కూడా కేసు పెట్టండి అని షర్మిల గారు అనలేదు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అవి. ఆ కష్టాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ చేశారు. అవమానాలు, ఈసడింపులు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ చేస్తే ఆ కష్టాలన్నీ ఆయన ఫేస్ చేసి దాంట్లో వాటాలు కావాలని ఎట్లా అడుగుతావమ్మా నువ్వు? అసలు ఆ రోజు ఎందుకు మౌనంగా ఉన్నావు? నీకు అర్హత లేదు అడగడానికి. అంటే వీళ్ళందరూ అంటే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు సోనియా గాంధీని కలిసింది షర్మిల, విజయమ్మ అని చెప్పేసి కూడా మాట్లాడతారు. చాలా వరకు చేశారు. ఎవరు ఆయన కేసులు పెట్టినారు కదమ్మా. షర్మిల కలిసిన తర్వాతనే కదా కేసులు పెట్టినారు. కేసులు పెట్టినప్పుడు ఆశలో నాకు కూడా వాటా ఉంది, నా మీద కూడా కేసు పెట్టడం అనలేదు కదా. నాకు సంబంధం లేదని ఎందుకు ఇంప్లీట్ ఎందుకు అవ్వలేదు? కోర్టుకు వెళ్ళి ఆయన మీద కాదు, నాకు కూడా వాస్తులో వాటా ఉంది, కేసులో నేను కంటెస్ట్ చేస్తానని చెప్పి ఎందుకు వెళ్ళలేదు? కేసులన్నీ కోట్లాడింది ఎవరు? కోర్టులలో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరైంది ఎవరు? 1,00,000 కోట్ల దోపిడీదారనే నీలాప నిందలు భరించింది ఎవరు? అప్పుడు నువ్వు రాలేదు. ఇప్పుడు ఏముంటుంది? ఇది అవినీతి కేసు కాదు, ఇది అంతా సక్రమమైన ఆస్తులని ఒక్కొక్కటి క్లియర్ చేస్తా ఉంది ఈడీ. అంటే ఇప్పుడు కేసులు లేవు కాబట్టి వాటా అడుగుదాం. మరి అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఎట్లా ఉందంటారు సార్? ఇదంతా చంద్రబాబు నాయుడు, చెప్తున్నా కదా, చంద్రబాబు నాయుడు ఎవరి ఇంట్లోకైనా కుంపటి పెట్టగలడు. ఆయన సొంత మామకే కాదు, జగన్మోహన్ రెడ్డి నుంచి తల్లిని చెల్లిని దూరం చేయగలడు, విజయసాయిరెడ్డిని దూరం చేయగలడు. తను ఏమీ మంచి చేయడు ప్రజలకి. ఇతరులు మంచి చేసే వాళ్ళ మీద బురద జల్లి తను గొప్పవాడిని అనిపించుకునేందుకే రాజకీయ కుట్రలు చేస్తారు తప్ప ఇదంతా చంద్రబాబు నాయుడు కుట్రల్లో భాగం. ఆమె ఎవరమ్మా షర్మిల? ఎవరు? ఈ రోజున ఏంటి ఆమె పొజిషన్ ఏంటి? పిసిసి ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడాలి? రాహుల్ గాంధీ. అదే రాహుల్ అంటే కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడాలి. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడాలి. మోడీ ఆంధ్రప్రదేశ్కి ఏమిస్తా అన్నాడు? 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తా అన్నాడు. 47 మీటర్లు ఎత్తున్న పోలవరం ప్రాజెక్ట్ కడతా అన్నాడు. అది తక్కువైపోయింది. దాని గురించి మాట్లాడరు. రాజశేఖర రెడ్డి గారు బిడ్డ అయితే షర్మిలమ్మ నీలో రాజశేఖర రెడ్డి రక్తం ఉంటే రాజశేఖర రెడ్డి వారసురాలని చెప్పుకుంటున్నావు. రాజశేఖర రెడ్డి వారసురాలు అయితే నీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నా, చెయ్యి. రాజశేఖర రెడ్డి గారు 2004కి అధికారంలోకి రాకముందర ఏమన్నారంటే, ప్రజలారా, రైతులారా, మీరు కరెంట్ బిల్లులు కట్టకండి, నేను వచ్చినాక మాఫిస్తా. రైతులకు ఉచిత కరెంటు, మీరు ఈ రోజు నుంచే కరెంట్ బిల్లు కట్టద్దు, నేను వచ్చిన తర్వాత మాఫ్ చేస్తా. ఫస్ట్ సంతకం రైతులకి ఉచిత కరెంటు అని దాని మీదనే సంతకం పెడతా అన్నారు. గెలిచిన తర్వాత ఫస్ట్ సంతకం ఎల్బీ స్టేడియంలో రైతులకి ఉచిత కరెంటు మీద సంతకం పెట్టాడు. నువ్వే రాజశేఖర రెడ్డి బిడ్డవైతే, రాజశేఖర రెడ్డి రాజకీయ వారసురాలను అని చెప్పుకుంటున్నావు కదా, అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒకటి ఇవ్వండి. మనకి ఇవ్వాల్సిన 10 సంవత్సరాల ప్రత్యేక హోదా, 47 మీటర్లు ఎత్తున్న పోలవరం ప్రాజెక్టు, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిలిపివేయకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మీరెవరు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన కేంద్ర ప్రభుత్వ పన్నులు చెల్లించకండి. ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం ఆపేయండి, రిటర్న్ వేయండి. నేను ఇంత సంపాదించాను, ఇంత ట్యాక్స్ కట్టాలి అని ట్యాక్స్ మాత్రం కట్టకండి. మనకి ప్రత్యేక హోదా వచ్చిన తర్వాత ఆ బకాయిలతో సహా ట్యాక్సులు కడదాం. అట్లాగే నేషనల్ హైవే అని ఉంటుంది, టోల్ ట్యాక్స్ ఉంటుంది. నేషనల్ హైవే టోల్ ట్యాక్స్ మీ ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ 0 చేసుకోండి, రీఛార్జ్ చేసుకోకండి. టోల్ గేట్ దగ్గరికి వెళ్ళిపోతే ఆపుతాడు, నేను కట్టానండి. కేంద్ర ప్రభుత్వం నాకు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానది, 47 మీటర్లు ఎత్తున్న పోలవరం ప్రాజెక్ట్ ఇస్తానది. అట్లాగే విశాఖపట్నం ప్రైవేటీకరణ ఇవన్నీ వెనక్కి తీసుకోకపోతే నేను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించను. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఇదంతా అమలు చేయమని చెప్పండి. రాజశేఖర రెడ్డి లాగా ఆమె ఒక నాయకురాలు అవుతుంది. ఎంతసేపు చంద్రబాబు నాయుడు రాసిన స్క్రిప్ట్ పట్టుకొని జగన్మోహన్ రెడ్డిని తిడతావేందమ్మా నువ్వు? కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే ఈవీఎం ట్యాంపరింగ్ గురించి మాట్లాడదు. ఈవీఎం ట్యాంపరింగ్ మీద మాట్లాడదు. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే ఇక్కడ మాట్లాడదు. ఎందుకు మాట్లాడదు? చంద్రబాబు నాయుడుకి దొంగ ఓటుతో గెలిచిన రుజువు అయిపోతుంది.
కాబట్టి మాట్లాడదు. ఎవరి కోసం పనిచేస్తున్నావు నువ్వు? జీవితాంతము ఏ చంద్రబాబు నాయుడుతోనైతే రాజశేఖర రెడ్డి పోరాడినాడు, ఆ రాజశేఖర రెడ్డి కోసం చంద్రబాబు నాయుడు కోసం ఆ చంద్రబాబు నాయుడు కోసం నువ్వు పనిచేస్తున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు తొత్తువి. నువ్వు రాజశేఖర రెడ్డి గారు అటు రాహుల్ గాంధీ కోసం పనిచేయట్లేదు, ఇటు రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం పనిచేయట్లేదు. ఆత్మాభిమానం కాదు, ఆత్మగౌరవం అమ్ముకున్నావు షర్మిలమ్మ నువ్వు. సో షర్మిలమ్మ మాటలు పట్టించుకోవాల్సిన పని లేదు. ఆమె చంద్రబాబు నాయుడు ఎట్లయితే పవన్ కళ్యాణ్ని తన దీనిలాగా పెట్టుకున్నాడో షర్మిలమ్మను కూడా అట్లాగే పెట్టుకున్నాడు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.